ప్రజలు ఆశీర్వదించి అధికారం ఇస్తే 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి తెలంగాణ వనరులను దోచుకున్నది కేసీఆర్ కుటుంబం. కేసీఆర్ కుటుంబానికి సంబంధించిన ప్రతి ఒక్కరిపైన ఈరోజు అవినీతి ఆరోపణలు ఉన్నాయి, భూ కబ్జాలకు సంబంధించిన కేసులు ఉన్నాయి, ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన ఆరోపణలు ఉన్నాయి. ప్రజాస్వామ్యబద్ధంగా నడపవలసిన ప్రభుత్వాన్ని గుప్పిట్లో పెట్టుకొని మొత్తం అధికారాన్ని కేంద్రీకృతం చేసి ఎవరికి ఏ రకమైన భాగస్వామ్యం లేకుండా ఒంటెత్తు పోకడులతో తెలంగాణను ఆగం పట్టించింది కేసీఆర్. విన్నారా సారు ఎట్లా మాట్లాడుతాండో? శ్రీయర్ సారు ఒంటెద్దు పోకడ ఎవరు పోతారండి? మీరు కాదా అండి పోయేది ఒంటెద్దు పోకడ? సరే, ఈ ఒంటెద్దు పోకడ పోతాను అని చెప్పింది. మీరు ఒంటెద్దు పోకడ పోతారని గణపూర్ కాన్స్టిట్యున్సీ అందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు, ప్రతి కాంగ్రెస్ నాయకునికి తెలుసు, బీఆర్ఎస్ నాయకునికి తెలుసు, అందరికీ తెలుసు. దీని గురించి మీరు పెద్ద ఇది కాకండి. ప్లస్ ఇంకోటి, 10 సంవత్సరాలు అధికారం ఇస్తే ప్రజలకు మీరు ఎమ్మెల్యే కావాలన్నా ఎమ్మెల్యే కావాలని చెప్పి తెగ ఆశపడితే మన గణపూర్ ప్రజలు మీకు ఓట్లేసి గెలిపించారు. ఎన్ని రోజులు ఉన్నారని? 3 నెలలకే దుకాణం మార్చే. 3 నెలలకు కుంపలు ఏం మునిగిపోతానే అని దుకాణం మార్చినావు. దీనికి ప్రశ్న ఈ 3 నెలల పార్టీ ఎందుకు మారాల్సి వచ్చింది? ఇప్పటి వరకు కూడా మీరు ఈ పార్టీ ఎందుకు మారిందంటే సరైన సమాధానం మీ దగ్గర లేదు. మీరు కనుక దమ్మున్న, ఇప్పుడు ఏ నాయకుడికైనా ధైర్యం ఉండాలి, దమ్ము ఉండాలి. మీకు ధైర్యం లేని నాయకుడు మీరంటే కడియం శ్రీయర్ గారు. ఎందుకంటే మీరు బీఆర్ఎస్ పార్టీలో 10 సంవత్సరాలు ఉండి వివిధ పదవులు అనుభవించి ఎమ్మెల్సీగా, ఎంపీగా, డిప్యూటీ సీఎంగా అనుభవించి చాతగానప్పుడు పవర్ ఎంజాయ్ చేయడానికి ఉన్నావా నువ్వు పార్టీలో? అంటే ప్రశ్నించే తత్వం అప్పుడు లేదా? నువ్వు ప్రశ్నించే తత్వం మీకు అప్పుడు లేనప్పుడు మీరు నాయకులు ఎట్లయితారండి? మీరు ఇంత పిరికి వాళ్ళైతే మీరు నాయకులు ఎట్లయితారు? నాయకుడు అంటేనే ధైర్యవంతుడే. నాయకుడు అంటేనే ధైర్యవంతుడు. నాయకునికి ఉండాల్సిన లక్షణమే ధైర్యం, నాయకునికి ఉండాల్సిన లక్షణమే తెగింపు, నాయకునికి ఉండాల్సిన లక్ష్యమే ప్రశ్నించుడు. ఇవి మీ దగ్గర ఏ కొద్దిగా లేదు, ఏది లేదు. మీరు నాయకుడు ఎట్లయితారు? అంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి. ఈరోజు మీరు పార్టీ మారింది ఎందుకని ప్రజలకు తెలియదు కావచ్చు. మీరు పార్టీ మారింది ఎందుకంటే మీరు ఇందిరా గారికి వస్తున్న పవర్ని చూసి మీరు తట్టుకోలేకపోయారు. ఒక్క పోలీస్ ఆఫీసర్ మీ మాటిన్లే, ఒక్క అధికారి మీ మాటిన్లే, ఎవ్వరు కూడా నా మాట వింటలేరు, నేను ఈ పార్టీలో సచ్చిన పాము తిరిగి అయిపోయినా, ప్రభుత్వంలో నన్ను పనికిరాని చెప్పు తిరిగి చూస్తాను, జనం కూడా నన్ను పట్టించుకుంటలేరు, నా ఇంటి ముందట ఒక కార్యకర్త కూడా నిల్చుంటలేడు, 100 మంది కార్యకర్తలు నా దగ్గరికి రావాలి, నన్ను అడుక్క తిన్నట్టు ఉండాలని చెప్పి మీ దరిద్రమైన ఆలోచన మీ మనసులో ఉంది కాబట్టి ఒక్క కార్యకర్త కూడా మీరు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మీ ఇంటి ముందట నిల్చోలే. ఇలా మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి పోయిన తర్వాత అందరు వచ్చి అంటే పవర్ అన్నదానికి ఒక ఆశ. ఇంత ఆశ పడతారా పవర్ కోసం? ఒక నాయకుడు అంటే పార్టీ పదవులున్నా లేకున్నా కూడా పార్టీని పట్టుకొని ఉండాలి. మీరు ఆ పని చెయ్యలేదు. కార్యకర్తలను మోసం చేసింది మీరు, నాయకులను వంచింది మీరు, ప్రతిపక్షాలను కూడా ఒక రాబందుల్లా పీడ్చుక తింటున్నది మీరు. ఈరోజు కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి చూస్తే దుఃఖం వేస్తుంది. ఎందుకంటే మీరు చేస్తున్న క్రీడలు ఈ రాజకీయ క్రీడ కాదు, ఇది రాక్షస క్రీడ. రాజకీయాలలో కూడా క్రీడలలో కూడా కొన్ని పద్ధతులు ఉంటాయి, కానీ మీరు ఆడుతున్నది ఏంటంటే ఒక రాక్షస క్రీడ. ఈ రాక్షస క్రీడ ఏంటంటే మీరు తట్టుకోలేరు. ఇన్ని రోజులు బీఆర్ఎస్ పార్టీలో ఉండి రాజయ్య గారిని దొక్కేసిండ్రు, పస్నూర్ దయాకర్ గారిని దొక్కేసిండ్రు, ఆరు రమేష్ గారిని దొక్కేసిండ్రు, ఇంకా ఎంతోమంది దళిత నాయకులను మీరు తొక్కేసిండ్రు. దీనికి ఉదాహరణ ఒకటే చెప్తా. మీరు 40 ఏళ్ళు మంత్రిగా ఉండి మీ బిడ్డను డాక్టర్లను చేసుకోగలిగాను, మీ పిల్లల్ని చేసిన, కానీ దళిత కుటుంబాలను 40 మంది డాక్టర్లను తయారు చేయగలిగినండి. ఒక మంత్రి అంటే స్టేట్ మంత్రి అంటే ఏందండి? ఎంతోమందిని ప్రయోగికలను చేసి పైకి తీసుకొచ్చే పొజిషన్ అది. 40 మంది మీ గురించి ఉన్న కన్పూర్ కాన్స్టిట్యున్సీలో డాక్టర్లు ఉన్నారు. మేము కడియం శ్రీయర్ గారు కాబట్టి మేము డాక్టర్లు అయినాం, కడియం శ్రీయర్ గారు కాబట్టి మేము ఇంజనీర్లు అయినామని 100 మంది ఉన్నారండి? లేరే. సొంతగా మీ బిడ్డలను ఈ కుటుంబాన్ని చూసుకుంటే సరిపోయింది. ఇప్పుడు కూడా మీరు మీ బిడ్డ భవిష్యత్తు కోసమే, ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. మీరు ఇప్పటికైనా ఒక స్టేట్మెంట్ ఇవ్వండి. ఏమనంటే నా బిడ్డ భవిష్యత్తు కోసం నేను దీనిలో వెళ్ళినా, ఇన్ని రోజులు నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా, సచ్చిన పాము తిరుగున్నా, పదవులు ఉన్నా కానీ లేనట్టే అని మీరు నిర్మోహమాటంగా నా బిడ్డ భవిష్యత్తు కోసమే పోయినా అని చెప్పి స్టేట్మెంట్ ఇస్తే
మిమ్మల్ని ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు కావచ్చు. ఎందుకంటే ఈ 72 అంటే దగ్గర దగ్గర సావు దశకు పోయే రోజులలో మీరు పార్టీలు మారుడు ఏందండి? అసలు పార్టీలు మారుతారా ఎవరన్నా? పార్టీ అంటే కన్న తల్లితో సమానం. కన్న తల్లి లాంటి పార్టీని పాలన్నీ తాగేసి రొమ్ము మీద గుద్దినట్టు పోయి వేరే పార్టీలో చేరి మళ్ళీ అక్కడ కూడా ఇదే పని చేసి ఎందరికండి ఈ వెన్నుపోటు? ఏం చెప్పుకోవాలి? మీ పిల్లలు మీ గురించి గౌరవంగా ఏం చెప్పుకుంటారు చెప్పండి? మీరు ఎంత పెద్ద పదవులలో ఉంటేంది, ఎంత ఇదవుతుంటేంది, ఏమని చెప్పుకోవాలి? మా నాయన ఎన్టీ రామారావు గారు ఏం లేని అడ్రస్ లేని వ్యక్తిని నన్ను తీసుకొచ్చి ఈ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి నన్ను ఒక ఎమ్మెల్యేని చేస్తే ఎన్టీ రామారావుకు ఎన్నుపోటు పొడిచిన బిడ్డ అని గర్వంగా చెప్తావా? సరే, ఎన్నుపోటు పొడిచిన ఒకసారి ఎన్నుపోటు పొడిచినావు. తర్వాత ఏంది? చంద్రబాబుకు మళ్ళీ వెన్నుపోటు పొడిచిన బిడ్డ బీఆర్ఎస్లకు పోయి అని చెప్పి మళ్ళీ చెప్తావా? లేకుంటే ఇప్పుడు బీఆర్ఎస్కు వెన్నుపోటు, కేసీఆర్ గారికి వెన్నుపోటు పొడిచి మరి కాంగ్రెస్ పోయినా అని చెప్తావా? రేపు ఫ్యూచర్లో మళ్ళీ కాంగ్రెస్కు వెన్నుపోటు పొడిచి బీజేపీలకు పోయినా అని చెప్తావా? ఇదా మీ చరిత్ర? 40 ఏళ్ళ చరిత్ర కలంకం చేసుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కడియం శ్రీహరి గారే. రేపు మీ చరిత్ర హీనమైపోయింది. ఇంత వరస్ట్ చరిత్ర ఏంటంటే రేపు కడియం శ్రీహరి కాదు, మిమ్మల్ని ఏమంటున్నారండి సోషల్ మీడియా? ఊసరవెల్లి అని అంటున్నారు. మిమ్మల్ని తిట్టని ఇన్ని రోజులు కడియం శ్రీహరి సారు, కడియం శ్రీహరి గారు అని గౌరవించినారు. ఈరోజు ఎవరైనా గౌరవిస్తుండ్రా? మీ మనస్సాక్షిని ఒక్కసారి మీరు పడుకున్నప్పుడు ఆలోచించుకోండి, ఏంది నా పరిస్థితి ఇది అని. ఇంత దుస్థిత ఈ సాగు దశకు పోయిన వాళ్ళకు ఇంత దుస్థితి ఏమన్నా ఇదా? మీ కార్యకర్తలు కూడా అండి, మిమ్మల్ని ప్రేమించే కార్యకర్తలు కూడా బాధపడుతున్న శ్రీహరి గారు. మీకు చెప్పలేకపోతున్నారు కావచ్చు, కానీ వాళ్ళ ఆవేదన అంటే మీతో తెలుగుదేశం నుంచి ట్రావెల్ అయిన కార్యకర్తలు, అసలు సిసలైన కార్యకర్తలు, మిమ్మల్ని అభిమానించే కార్యకర్తలు, మిమ్మల్ని ప్రేమించే కార్యకర్తలు ఇవాళ మిమ్మల్ని తిట్టే తిట్లు గ్రామాలలో, మండల్లో, మొత్తం జిల్లాలో తిడుతుంటే వాళ్ళ పెళ్ళిళ్ళకి పోయినా మిమ్మల్నే తిడతాయి, ఫంక్షన్లకు పోయినా మిమ్మల్నే తిట్టే, ఎక్కడికి పోయినా ఏడికి పోయినా మీ గురించే చర్చ, మిమ్మల్నే తిడుతుంటే మీ కార్యకర్తలను అడగండి ఒకసారి ఎంత ఘోరంగా తిడతారు, ఎట్లయితుంది ఏందని మీ పర్సనల్గా ఉన్న కార్యకర్తలను అడగండి, వాళ్ళు చెప్తారు మీకు. నేను నాకంటే ఎక్కువ వాళ్ళు చెప్తారు. సరే, అట్లాంటి వాళ్ళల్లో నేను కూడా ఒకరిని. మీ దగ్గరికి నా మండల్ పార్టీ పదవి కూడా త్యాగం చేసుకొని వదిలేసుకొని మీరు వస్తే పోతుందని తెలిసి కూడా మిమ్మల్ని రప్పించి మీ దగ్గరికి వచ్చి మీరు క్రమశిక్షణ, నీతి, నిజాయితీ గల నాయకుడని నమ్మి మీ దగ్గరికి వచ్చినందుకు మీరు మమ్మల్ని ఎట్లా వంచింది అన్నది అది చాప్టర్లుగా తెలుసా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీకు ఏంటంటే ఇక మీ కౌంటర్ దీనికోసం మీ ప్రెస్ మీట్ కౌంటర్స్. వరంగల్ జిల్లాను 6 ముక్కలు చేసింది కేసీఆర్. ఏ ముఖం పెట్టుకొని వరంగల్కి వచ్చావు? వరంగల్ జిల్లాని 6 ముక్కలు చేసింది కేసీఆర్ అంటే నువ్వు ఏ ముఖం పెట్టుకొని వచ్చారు? మరి మిమ్మల్ని డిప్యూటీ సీఎంగా పెట్టినమే, ఎమ్మెల్సీలాగా చేసినమే, అప్పుడు మీరు గాడిద పనులు దొంగినరా? ఆయన 6 ముక్కలు చేస్తా అంటే మీరు రిప్రజెంటేటివ్, యు ఆర్ ద రిప్రజెంటేటివ్ ఫర్ ఉమ్మడి వరంగల్ జిల్లా. వాట్ యు హ్యావ్ డన్? ప్రజలను చైతన్యవంతం చేయొద్దు. కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలను మోసం చేస్తానని తెలంగాణ పార్టీ పెట్టి ఒక ఉద్యమం తెచ్చి మనకు కావాల్సిన హక్కులన్నీ సాధించారు. నువ్వేం సాధించినవే? ఏం సాధించినావు చెప్పు. తెలంగాణ ప్రజలను సంఘటితం చేయొద్దా? అందరికీ చెప్పొద్దా ఇట్లా చేస్తాడు అన్యాయం? పార్టీ నుంచి ఆయనను ప్రశ్నించి విమర్శించి బయటికి రావద్దా? అప్పుడు ఎందుకు రాలే మీరు? అంటే మీరు పిరికి పందలన్నట్టేనా? అంటే మీరు చేత కాదన్నట్టేనా? మీకు ధైర్యం లేదన్నట్టే కదా. మరి మిమ్మల్ని లీడర్ అని ఎట్లా అంటారు?